ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా గత కొన్ని వారాల నుండి యేసుక్రీస్తు శిష్యుల జీవితాల గురించి మనం తెలుసుకుంటూ వస్తున్నాము. అయితే ఈ దినము ఆయన శిష్యుల్లో ఒకరైనటువంటి యూదా, తద్దయి లేదా లెబ్బై జీవిత విశేషాలను గురించి కొద్ది నిమిషాలు తెలుసుకుందాము. దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధాత్మన సహాయం కొరకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములైన మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవ, నీకే స్తుతులు స్తోత్రాలైన నా తండ్రి ప్రభా, గత కాలమంతా నీ కృపలో భద్రపరిచి కాచి కాపాడి శ్రేష్టమైనటువంటి దినమును బహుమానంగా ఇచ్చి నాయన నా తండ్రి, ఆనాటి అపోస్తలులుగా పిలువబడేటువంటి నీ శిష్యులు ఎటు రీతిగా తండ్రి ప్రభా అయ్యా నీ కొరకు జీవించారు తండ్రి ప్రభా, ఎటు రీతిగా తండ్రి ప్రభా నీకు విధేయత కలిగి ఉన్నారు తండ్రి, అదే రీతిగా ఈ యొక్క అంత్యకాల దినములలో కూడా తండ్రి ప్రభా నీ యొక్క శిష్యుల్ని అయ్యా తండ్రి ప్రభా పోలి నాయన నా తండ్రి ప్రభా అయ్యా తండ్రి వింటున్నటువంటి ప్రతి బిడ్డ హృదయము కూడా తండ్రి ప్రభా అయ్యా అయ్యా కదిలించబడి నాయన నా తండ్రి ప్రభా నీ చిత్తానుసారముగా తండ్రి ప్రభా జీవితాలు కొనసాగించుటకు కృప చూపించమని అయ్యా తండ్రి ప్రభా ఈ యొక్క వాక్య భాగంలోనైనా నా తండ్రి ప్రభా ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షత వహించి మీ నామానికి సమస్త మహిమ ఘనత తెలియపరుస్తూ నజరుడైన యేసు అతి పుణ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మరి ఒకసారి ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులలో ఒకరైనటువంటి యూదా, తద్దయి లేదా లెబ్బై అని కూడాను ఈయనైతే కనుక పిలుస్తారు. ఈ యొక్క యూదా యొక్క పరిచయాన్ని గురించి కొద్ది నిమిషాలు తెలుసుకుందాము. యూదా ఎక్కడ జన్మించాడు, ఏ రీతిగా పిలువబడ్డాడు, ఇలా కొన్ని విషయాలు అయితే కనుక తెలుసుకుందాము. యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఈ యొక్క యూదా, తద్దయి లేదా లెబ్బై అనేటువంటి వారు కూడాను ఒకరు. అయితే యూదా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే యెహోవా నడిపించును, యెహోవా నడిపించును అనే అర్థమైతే కనుక ఉన్నది. మరి యేసు ప్రభు శిష్యుల్లో ఇస్కరియోతు యూదా మరి ఒక శిష్యుడు కూడా ఉన్నందున ఇతన్ని తద్దయి లేక లెబ్బై అని మారు పేర్లతో అయితే కనుక పిలిచేవాళ్ళు. ఇది మనం మత్తయి సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే కనుక మనకి తెలుస్తుంది. అదే రీతిగా మార్కు సువార్తికుడు తద్దయి అని రాస్తాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 3వ వచనంలో. లూకా సువార్తికుడు తన యొక్క సువార్తలో యాకోబు సహోదరుడైన యూదా అని అయితే గనక రాశాడు. లూకా సువార్త 6వ అధ్యాయం 16వ వచనంలో. యాకోబు కుమారుడైన యూదా అని అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 13వ వచనంలో అయితే కనుక ఈ యొక్క యూదా గురించే ఇంతమంది మరి సువార్తికులు వారి యొక్క సువార్త పత్రికల్లో అయితే కనుక రాయడం జరిగింది. ఇది ఈ యొక్క యూదా యొక్క పరిచయం. అయితే యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో యూదా యొక్క పాత్రను గురించి అయితే కనుక కొన్ని విషయాలు మనం తెలుసుకుందాము. యూదా నమ్మకస్తుడైన మరి ప్రభువుని వెంబడించినటువంటి వాడిగా ఉన్నాడు. మరి ప్రభువుని అప్పగించేటువంటి ముందు రాత్రి మరి ఒక ప్రశ్నని అడిగినట్లుగా అయితే కనుక బైబిల్లో కనిపిస్తుంది. అది ఏంటి అని అంటే కనుక, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొన్నవాడే నన్ను ప్రేమించును, నన్ను ప్రేమించేవాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేను వారిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందును అని ప్రభు చెప్పాడు. అప్పుడు యూదా అంటే లెబ్బై లేదా తద్దయి, ప్రభువా నీవు లోకమునకు కాక మాకు మాత్రమే నిన్ను నీవే కనపరుచుకుంటూ ఏమి సంభవించును అని అడిగినప్పుడు యేసు, ఒకరు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము, నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనుడు, మీరు వినిచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని యేసు చెప్పాను. హల్లెలూయా. ఇది యోహాను సువార్త 14వ అధ్యాయం 21 నుండి 24 వచనాల్లో అయితే కనుక ఇది ఉంటుంది. ఈ యొక్క యూదాని క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యూదా పత్రిక అయితే కనుక వ్రాసారు. హల్లెలూయా. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్యలో యూదా యొక్క
నమ్మకమైనటువంటి శిష్యుడిగా అయితే కనుక యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి వాడిగా ఉన్నాడు. ఇక్కడ యూదా అడిగినటువంటి ప్రశ్నకి దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే ఒకసారి చూద్దామండి. మరి యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఒకరు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను, అప్పుడు నా తండ్రి వాణ్ణి ప్రేమించును, మేము వాని వద్దకు వచ్చి వాని వద్ద నివాసం చేతును. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనుడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే అని యేసు చెప్పారు. అయితే ఇక్కడ మనం చదువుతున్నటువంటి లేఖన భాగంలో మనకి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటల ద్వారా అర్థమవుతున్నది ఒకటే, అంటే తండ్రిని చూడలేదు అని చెప్పడానికైతే కనుక లేదు. ఎందుకొరకు అని అంటే కనుక దేవుడు తెలియజేస్తున్నారు, నన్ను ప్రేమించిన వాడు తండ్రిని కూడా ప్రేమిస్తున్నారు. తండ్రి చెప్పినటువంటి మాటల్ని నేను మీకు తెలియజేస్తున్నాను అని చెప్తున్నారు. అంటే తండ్రి వేరు, కుమారుడు వేరు, పరిశుద్ధాత్ముడు వేరు అని కాదు, త్రిత్వంలో వీరు ముగ్గురు కూడా ఒకటే అనేటువంటి విషయాన్ని అయితే కనుక ఇక్కడ క్లియర్గా తెలియజేయబడుతుంది. రెండవది, మరి పస్కా పండుగ ఆ యొక్క సందర్భంలో యేసుక్రీస్తు వారు ఆయన పళ్ళెంలో నీళ్లు పోసుకొని శిష్యుల పాదాలు కడగడానికి ఒక తువ్వాలు నడుంకి కట్టుకొని వారి యొక్క పాదాలు కడిగి ఆ తువ్వాలతో తుడచడం స్టార్ట్ చేశారు అనేటువంటి విషయం అయితే కనుక యోహాను సువార్త 13వ అధ్యాయం 3-4 వచనాల్లో మనం చూస్తాము. ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు వారు చేశారు? ఈ యొక్క పస్కా పండుగ సమీపిస్తున్నటువంటి క్రమంలో ఎందుకు పాదాలు శిష్యుల యొక్క పాదాలు యేసు ప్రభుల వారు ఎందుకు కడిగారు అని అంటే కనుక ఒకటే అక్కడ అర్థమవుతుంది. అంటే అక్కడ మరి అర్థమవుతున్న విషయం ఏంటంటే, ఎవరైతే తగ్గించుకుంటారో, అంటే తగ్గింపు జీవితాన్ని కలిగి ఉంటారో వారు హెచ్చింపబడేటువంటి వారిగా ఉంటారని, దానికి సాదృశ్యంగానే దేవుడు శిష్యుల యొక్క పాదాలని కడుగుతూ ఉన్నారు. అదే రీతిగా మన జీవితాల్లో కూడాను దేవుడు మనల్ని బ్లెస్ చేయాలి, దేవుని యొక్క ఆశీర్వాదం మనం పొందుకోవాలి, దేవుని యొక్క దీవెన మనం పొందుకోవాలి మన జీవితాల్లో అనంటే మనం చేయవలసింది ఏంటంటే లోబడేటువంటి మనసు కలిగి ఉండాలి, తగ్గింపు మనసు కలిగి ఉండాలి, అతిశయం అనేది తీసి పక్కన పెట్టేయాలని ఈ యొక్క పరిచర్య ద్వారా దేవాది దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అదే రీతిగా మరి యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడైన తర్వాత ఒకానొక సమయంలో మరి యూదులకి భయపడి వారందరూ కూడాను తలుపులు వేసుకొని గదిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు వారి మధ్యలోనికి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని వారిని ఆశీర్వదించినటువంటి వాడిగా ఉన్నాడు. ఆ తర్వాత మరి ఫస్ట్ టైం వచ్చినప్పుడు తోమా లేడు. ఆ తోమా అడుగుతున్నాడు, ఆయన పక్కటెముకలో గాయం జరిగింది కదా, మరి ఆ గాయంలో మీరు తడిమి చూసారా అని అడిగినప్పుడు ఆ యొక్క డౌటెడ్ తోమా కోసమే మరలా 8 రోజులైన తర్వాత శిష్యులందరితో పాటు ఆ యొక్క తోమా కూడా ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు వారి మధ్యలోనికి వచ్చి మీకు సమాధానం కలుగునుగాక అని చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అని తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆ తర్వాత తిబెరియా సముద్ర తీరాన శిష్యులు చేపలు పడుతున్నటువంటి క్రమంలో ఆయన వారి యొద్దకు వచ్చి వారితోటి సంభాషించినట్లుగా తెలియజేయబడుతుంది. అంటే 3 సార్లు ఆయన ప్రత్యక్షమయ్యారు పునరుద్ధానుడైన తర్వాత. ఆ తర్వాత తండ్రి యొద్దకు ఆరోహణం అవుతున్నటువంటి క్రమంలో శిష్యులు చెప్తున్నారు, అయ్యా 3.5 సంవత్సరాలు మేము మీతో కూడా ఉన్నాము, మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు అని శిష్యులు అడిగినటువంటి మాటలకి యోహాను సువార్త 14వ అధ్యాయం 16-28 వచనాలు చూసుకున్నట్లయితే అక్కడ యేసుప్రభుల వారు మాట్లాడుతున్నారు, మీ హృదయాలను కలవరపడవనీయద్దు, వెరవనీయకండి, నేను మీ కొరకు ఒక ఆదరణకర్తను అనుగ్రహిస్తున్నాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు అని దేవుడు క్లియర్గా మాట్లాడుతున్నారండి. హల్లెలూయా. అదే రీతిగా యేసుప్రభులు వారు చెప్పినట్లుగానే
ఆయన తండ్రి వద్దకు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, యెరూషలేమును అయితే కనుక మీరు విడిచి వెళ్ళొద్దు అని వారికి ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. ఆజ్ఞ ఇచ్చి ఆయన ఆరోహణం అవుతూ వెళ్ళిపోయారు. ఇది అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 9 నుండి 11 వచనాల్లో, మరి 5 నుండి 6 వచనాల్లో అయితే కనుక మనం చూస్తాము. ఈ మాట చెప్పి ఆయన ఆరోహణం అయ్యి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత శిష్యులందరూ కూడాను ఈ యొక్క శిష్యులతో కలిపి మొత్తం 120 మంది మేడగదిలో, యెరూషలేములోని మేడగదిలో వారు ప్రార్థిస్తున్నటువంటి క్రమంలో 10వ దినము పెంతెకోస్తు పండుగ దినమున ఒక పెద్ద గాలి మరి బలంగా అన్నమాట వారి మీద అగ్ని నాలుకలుగా విభాగింపబడి వారందరి మీద పరిశుద్ధాత్మ వ్రాలినప్పుడు వారు ఎరిగినటువంటి అన్య భాషలతోటైతే కనుక వారు మాట్లాడారు. హల్లెలూయా! వాక్శక్తిని అనుగ్రహించాడు. వాక్శక్తిని అనుగ్రహించాడు. వారు ఎరిగినటువంటి భాషలు మాట్లాడుతున్నారు. వారు అప్పటి వరకు కూడా యొక్క యెరూషలేము ప్రాంతంలో ఉన్నటువంటి వారే. గలిలేయులు, జాలర్లు, చేపలు పట్టేటువంటి వారు. కానీ అటువంటి వారు ఏ రీతిగా మాట్లాడుతున్నారు అనేటువంటి ఆశ్చర్యము ఆ పండగకి వచ్చినటువంటి మరి ఇతర దేశాల్లో ఉన్నటువంటి వారందరూ కూడాను ఆశ్చర్యపోయారు. హల్లెలూయా! అదే రీతిగా యూదాను కూర్చున్నటువంటి ఆది క్రైస్తవుల యొక్క అభిప్రాయాలు కొన్ని అయితే కనుక తెలుసుకుందాము. తిబిరియా సముద్ర తీరాన యేసు ప్రభు పిలుపునందుకున్నటువంటి శిష్యుడు సిరియాలో, ఆసియాలో చేసినటువంటి సేవా కార్యక్రమాలను బట్టి మరి ఇతడు 12 మంది శిష్యుల్లో ఒకటిగా అయితే కనుక పరిగణించబడ్డాడు. అర్మేనియాలో ఎడిసా పట్టణం ప్రసిద్ధి చెందింది. ఈ యొక్క యూదా పట్టణంలో సన్నిహిత సంబంధాలు కూడా కలిగి ఉన్నాడు. యెరూషలేం నుండి వచ్చినటువంటి యూదా పరిచర్య కొరకు తూర్పుకు వెళ్ళి యెరూషలేం నుండి ఎడిసాకు, తూర్పు ప్రాంతపు చర్చిలకు పరిశుద్ధ సంస్కార ఆచారం తెచ్చింది. తద్దయి అని అయితే గనక చెప్పవచ్చు. అప్పటి సంస్కార ప్రేమయే ఇప్పటికీ కూడాను అమలవుతుందనేటువంటి విషయం అయితే గనక మరి ఇక్కడ ఖచ్చితంగా తెలియజేయబడుతుంది. అదే రీతిగా ఈ యొక్క అర్మేనియా దేవాలయం, పరిశుద్ధ తద్దయి లేదంటే యూదా చర్చి గురించి కొన్ని విషయాలు అయితే కనుక తెలుసుకుందాం. యూదా అర్మేనియా చర్చితో గల సంబంధం విడదీయలేనిదని అయితే కనుక చెప్పవచ్చు. యూదా తద్దయి అర్మేనియాలో చాలా గొప్ప సువార్త చేసి అర్మేనియాను క్రైస్తవ దేశంగా అయితే కనుక మార్చారు. దాని ప్రభావం వల్ల క్రీస్తు శకం 101లో క్రైస్తవ మతం జాతీయ మతంగా అయితే కనుక ఆ యొక్క అర్మేనియా ప్రాంతంలో ప్రకటించబడింది. హల్లెలూయా! అర్మేనియాలో చర్చిలు 1వ శతాబ్దంలో అపోస్తలుడైనటువంటి తద్దయి, బర్తలోమేయుల ద్వారా కట్టబడ్డాయి. ఆనాటి అపోస్తలులు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాల వరకు కూడాను నిష్కల్మషంగా వారి యొక్క సువార్తనైతే గనక పరిచర్య చేశారు అనేటువంటిది అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాము. అదే రీతిగా సువార్త పరిచర్యను మరి తొలి శతాబ్దంలో అర్మేనియాలో వెలిగించారు. తద్దయి సుమారు 8 సంవత్సరాలు, బర్తలోమై అయితే కనుక 16 సంవత్సరాలు దేశాలు తిరిగి సువార్త సేవ చేసి హతసాక్షులుగా మరణించారు అనే విషయాన్ని చరిత్రకారులు తమ యొక్క గ్రంథాలలో వ్రాయడం జరిగింది. అర్మేనియా ప్రాంతం పాలస్తీనాకు చాలా దగ్గరగా ఉంటుంది. అనేక మంది ఆది అపోస్తలులు ఈ ప్రాంతాలకు వెళ్ళి పరిచర్య చేశారు. నూతనంగా వచ్చినటువంటి క్రీస్తు ప్రబోధంను అర్మేనియా ప్రజలు కొంత వివరించి చెప్పుటకు కొంత కష్టమే అయినప్పటికీ కూడాను అపోస్తలులు ఆత్మ పరవశంతో ప్రజలకు సువార్త అయితే కనుక చాటారు. అర్మేనియాలో తద్దయి, బర్తలోమై కలిసి సేవ చేశారు. తద్దయి క్రీస్తు శకం 68లో హతసాక్షిగా మరణం పొందాడు. అదే సమయంలో ప్రభువు నమ్మినటువంటి అనేకులను కూడాను చంపారు. ఏసుబిఎస్ ప్రకారము ఈ అర్మేనియా వ్యక్తులు క్రైస్తవ విశ్వాసులు, చాలా భయభక్తులు కలిగినటువంటి వారిగా అయితే కనుక చెప్పవచ్చు. మరి ఈ దినం కూడాను అర్మేనియాలో తద్దయిని, బర్తలోమేని
అయితే గనక వారు తలుచుకొని వారైతే గనక ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వీరు బిషపుల నియామకంలో మంచి క్రమాలని నేర్పించారు. పర్షియా, టర్కీ, సోవియట్ యూనియన్లో, సమరియా, ఎరెసా, మెస్పటోమియాలోని గొప్ప సేవ చేసి మరణించారు. వారి అస్థికలను దేశ దేశాల్లో భక్తి శ్రద్ధలతో పంచుకొని వాటిపై దేవాలయాలు కట్టారని అయితే గనక చెప్పవచ్చు. తద్దయ్య యొక్క సమాధి కాస్పియన్ సముద్ర ప్రాంతంలో 40 మైళ్ళ దూరంలో ఉన్న ట్రాబిన్ గ్రామంలో ఉన్నదనేటువంటి విశ్వాసం అయితే గనక ఉంది. మరి ఈ ప్రదేశంలో సోవియట్ యూనియన్కి దగ్గరగా ఉన్న ఇరాన్ ప్రాంతంలో అయితే గనక ఉన్నది. ఈ ప్రాంతం చెంగిస్ ఖాన్ దండయాత్రలకు గురైంది. అప్పుడు మరి వీరి అస్థికలను రోమాకు చేర్చారు. అక్కడ బాసిలికా అనేటువంటి పెద్ద దేవాలయంలో అతి పరిశుద్ధ స్థల పీఠము దేశం దక్షిణ భాగాన పదిలిపరచబడినది. మరి నేటికి కూడా తద్దయ్య అస్థికలు రోమాలో అయితే కనుక ఉన్నాయని చెప్తారు. మరి ఇతడు బర్తిలోమై తోమాలతో వేర్వేరుగా ప్రభు సేవ అర్మేనియాలో చేశాడు. సిరియా, ఉత్తర పర్షియాలో ప్రాంతాల్లో కూడా పరిచర్య చేస్తున్న కాలంలోనైతే కనుక మరణించాడు. ఈయన అస్థికలు రోమన్, స్పెయిన్లో అయితే కనుక భద్రపరచబడడం జరిగింది. హల్లెలూయా. ఇది యూదా, తద్దయి లేదా లెబ్బై యొక్క జీవిత చరిత్ర. ఒకసారి చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల్లో ఈ యొక్క యూదా ఒకడు. ఎంతో నమ్మకంగా దేవుణ్ణి వెంబడించినటువంటి వాడిగా అయితే గనక ఈ యొక్క యూదాని చెప్పవచ్చు. ఆ యొక్క 12 మంది శిష్యుల్లో ఈ యొక్క యూదా కూడా ఒక శిష్యుడు. అదే రీతిగా అర్మేనియా ప్రాంతాల్లో ఎక్కువగా ఈయన యొక్క పరిచర్య జరిగించినట్లుగా అయితే కనుక చరిత్రకారుల యొక్క గ్రంథాల ద్వారా తెలియజేయబడుతున్నది. యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి ఈ యొక్క యూదా, తద్దయి లేదా లెబ్బయి ఆఖరికి ఆయన సేవా పరిచర్యలో దేవుని కొరకు ఆయన మరణించడం జరిగింది. అంతిమం వరకు కూడాను ఆయన క్రీస్తుని వెంబడిస్తూనే ఉన్నాడు, క్రీస్తు పరిచర్య చేస్తూనే ఉన్నాడు. క్రీస్తు కొరకు హతసాక్షిగా మరణించినట్లుగా అయితే కనుక తెలియజేయబడుతుంది. హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి, సహోదరుడా, ఒక యూదా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని అయితే కనుక మనకి చూపించారు యూదా. అదే రీతిగా మరి ఎలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడాను దేవుని కొరకు ఆది అపోస్తలులు ఏ రీతిగా విశ్వాసాన్ని కోల్పోనటువంటి వారిగా ఉన్నారో అదే రీతిగా అంత్యకాల దినములలో ఉన్నటువంటి మనకి కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. అట్టి కృప దేవుడు మనకి దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములైనా మహాపరిశుద్ధుడ, మహాగణుడ, గొప్ప దేవ, నీకే వేలాది కోట్ల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. యూదా యొక్క జీవితం ద్వారా మీరు మాతో మాట్లాడారు నాయన. అయ్యా, ఎన్ని ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా అయ్యా తండ్రి, అనేకమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో పరిచర్య చేసి అనేక మంది బిషప్పులను ఏర్పాటు చేసి అనేక మందిరాలని నిర్మాణం ఏర్పాటు చేసి గొప్ప సేవా పరిచర్య జరిగించినటువంటి యూదా ఏ రీతిగా స్థిరమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాడో అదే రీతిగా తండ్రి ప్రభా, ఈ యొక్క సామాజిక మాధ్యమం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో వారి జీవితాల్లో కూడా అటువంటి పటిష్టమైనటువంటి విశ్వాసాన్ని మీరు దయచేయమని నజరుడని యేసు అతిపెని పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామం పేరిట ప్రతి ఒక్కరికి కూడాను వందనాలు తెలియజేస్తున్నాను. జ్యోతిర్మయి విత్ జీసస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ యొక్క దేవుని యొక్క శిష్యుల జీవితాలను తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము గత కొన్ని వారాల నుండి. అయితే ఈ యొక్క శిష్యుల జీవితాల ద్వారా బలపరచబడ్డాము అని భావించినటువంటి మీరు అనేకులకు తెలియజేయండి. మరి వారి జీవితాలను కూడాను వెలిగించండి. తద్వారా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని ఆశీర్వదించునుగాక.
అటు కృప దేవుడు మీకు తోడై ఉంచును గాక. ఆమెన్. ఆమెన్.